మొంతా తుఫాను అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించి చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తే తడిసి ముద్దైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తుఫాను ధాటికి అన్ని మండలాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. కోతకు సిద్ధమైన వరి పొలాలు నీట మునిగి పైరు వాలిపోయి గింజలన్నీ రాలిపోయాయి. వాలిపోయిన పంటను చూసి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలలో వరద ముప్పు ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేశారు. మొంతా తుఫాను కారణంగా అన్నదాతలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరుసగా వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోతే పత్తి పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల్లో ఆరబోస్తే తడిసి ముద్దై మొలకలొచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 900 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. 3 జిల్లాల్లోని 1230 చెరువులు 90% నిండినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గం చందంపేట, డిండి, దేవరకొండ ప్రాంతాల్లో పత్తి తడిచి ముద్దయింది. నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలకు పత్తి, వరి పంట వేల ఎకరాల్లో దెబ్బతింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి మొలకలు వచ్చాయి. పత్తికి ఆశలు వదిలేసుకున్నామని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గిట్టుబాటు రాదు, తీసుకుపోయి ఎండ పెడితే మళ్ళీ పసుపు కలర్ వస్తుంది పత్తి. గిట్టుబాటు రాదు, తీసుకుపోయి ఎండ పెడితే మళ్ళీ పసుపు కలర్ వస్తుంది పత్తి. ఇవాళ నీడకేసినా కూడా పసుపు కలర్ వస్తుంది. ఇది పనికిరాదు, ఎవరు కొనరు సారు. రెండోసారి కానీ ఫస్ట్ ఆడొకటి ఈడొకటి ఫస్ట్ గుల్ల, ఇప్పుడు ఇది రెండోసారి. ఇప్పుడు బిర్రుగా వెళ్ళే టైము మొత్తం నేలపాలైంది. ఏం చేయం సార్ మేము? మరి గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుందో చేయదో మాకు ఇలా చేయాలి. మాకు గవర్నమెంట్ ఈ పత్తి దాని మీద మాకు సాయం చేయాలి. అరకల కూళ్ళు, కిరాయిలు, ట్రాక్టర్లు ఇవన్నీ దున్నుకొని మేము పెట్టుకుంటే ఏం మిలగలేదు సార్. మాకు ఇంట్లో మేమంతా ఆగమాగా ఉన్నాం. మాకు మందు డబ్బాల కంటే మిగిలిపోయింది ఏం లేదు సార్. మాకు ఇంట్లో చచ్చిపోవాలన్నా బతకాలన్నా అదేరు ఏం లేదు. ఏరుకుందామంటే పైగా వర్షం వస్తుంది, కిందంగా మొలకలు వచ్చిపోతుంది. రేటు రా సార్. ఇది వాళ్ళు తీస్తలేరు, సిసి లేదు, సిసి అసలు తీస్తలేరు. అది బయట రైతులు వాళ్ళు బేరగాలు కొనాలంటే అడిగి భాషారు అడుగుతుండ్రు. ఈ అమ్మబోతే ఇది ఇంతో అంత అమ్ముకుందామంటే ఈ కూలీలో చాలతలేదు. అటు వాళ్ళు బేరం రైతులు మునిగిపోతాడని కూడా ఆలోచించలేరు. వాళ్ళు బేరగాలది ఏమవుతుంది సార్, వాళ్ళ కమిషన్ ఇంత వస్తేనే వాళ్ళు బతుకుదామని మా మీద రెక్కలు కొట్టుకుని వాళ్ళు బతారు. తుఫాను ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో నెమ్మికల్ దండు మైసమ్మ అమ్మవారి ఆలయం వద్ద పాత సూర్యాపేట చెరువు, చక్రయ్య చెరువులు మత్తడి దూకాయి. భారీగా వరద రావడంతో రహదారి దెబ్బతిని హన్మకొండ, మహబూబాద్ బస్సులను దారి మళ్లించారు. నాగారం మండలం పనిగిరిలో శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోయింది. నూతనకల్లో పంట పొలాలు నీట మునిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షంతో పంట పొలాల్లోకి నీరు చేరి రైతన్నలు నష్టపోయారు. బొమ్మల రామారం మండలంలో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. తుఫాను కారణంగా చేతికి వచ్చిన పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు వర్షం పనికిరాదు సార్. ఇది కోస్తందుకు కూడా అవసరం రావట్లేదు. ఎల్లవు బురద నీళ్లు దిగబడ్డాయి. నీళ్ళల్లా ఉన్నది మొత్తం. ఏడ్చేది తక్కువ సార్, ఏం లేదు. ఇట్లా ఉంది సార్. ఇది మొత్తం 2 ఎకరాల దండకి 4 ఎకరాలు కౌలుకు తీసుకొని దగ్గర 6 ఎకరాలకి 2 లక్షలకు పైన పెట్టుబడి పెట్టినామండి. ఇప్పుడు మొత్తం పూర్తిగా నేలబారిపోయింది. మేము పూర్తిగా నష్టపోయినాం. మమ్మల్ని ప్రభుత్వమే ఏదైనా ఉంటే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వర్షానికి గాలి వానకు కింద పడిపోయి మొత్తం మొలకలు వచ్చినాయి. పనికి రాకుండా అయిపోయింది. కోసుకుందామన్నా కానీ బండి రానంటుండు. ఇది ఇంట్లో కొయ్యలేం. మేము కోసినా కానీ బిల్లు పడుతుంది, పైసలు ఇవ్వలేరు, మేము రామని అంటున్నాం. ఆ యూరియా కోసం తిరిగితే యూరియా లేక ఒడ్డు గింజ ఎంత పొడుగుండాలనో ఇప్పుడు ఎంత పొడుగుందో చూడండి. యూరియా కొరత వల్ల రావాల్సిన తూకం రాలేకపోయింది, రావాల్సిన బరువు రాలేకపోయింది. మిల్లర్లేమో గింజ పొట్టిగుంది, నాణ్యతగా లేదు అని అంటే యూరియా లేక నాణ్యతగా ఉండదండి. ఇది యూరియా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోయినాం. ఇప్పుడు వర్షాల వల్ల ఈ తడుస్తున్నది, అంత ప్రమాదకరంగా ఉంది రైతులది. నీళ్ళు పోయి 3 రోజులు 4 రోజులు సంది మొలకలు వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఏమన్నా ప్రభుత్వం ఎమ్మటే ఈ మొలక ఒడ్లు కానీ ఎయ్యి కానీ 18, 17, 16 వచ్చినా గిట కొనేటట్టు పరిస్థితి లేదు. 19, 20 వచ్చేటట్టు కొనేటట్టు ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం. జూన్ నెలలోనేమో నీళ్ళు లేక ఎకరం తడుపుకుంటూ అట్లా కష్టపడ్డాం. తర్వాత యూరియా కోసం గంటలు లైన్లో నిలబడి అట్లా కష్టపడ్డాం. ఇప్పుడు ఉరి కోతలు కోసుకొని సరే అమ్ముకుందామని ఐకేపీ సెంటర్కి వస్తే వర్షాలతో మొత్తం ధాన్యం మొత్తం తడిచి మొత్తం రోజు తడుస్తుంది. రోజు తప్పించి రోజు ఎండబెట్ట ఆరబెట్ట. మిల్లర్లు ఏమో 17 మ్యాచర్కి లోపల వస్తే కటింగ్ పెడతామని అంటారు, దించుకుంటలేరు. ఎక్కువ వస్తే మేము 17 మ్యాచర్ చేసి పెట్టినా కూడా మళ్ళీ ఎమ్మటే మ్యాచర్కి అమ్ముకుంటుంది. కనీసం ఇంట్లో ఉన్న బట్టలు ఆరే అవకాశమే లేదు. ఇట్లా మేము ఈ వడ్లను ఎట్లా ఆరబెట్టగలం? నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గాన్ని మొంతా తుఫాను వణికించింది.
దేవరకొండ, చందంపేట, డిండి మండలాలలో కురిసిన వర్షాల కారణంగా 12 గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. డిండి ప్రాజెక్టుతో పాటు వచ్చే మిగులు జలాలు వరద నీటికి తోడై దిగువ ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరదలో చిక్కుకున్న 60 మంది నక్కలగండి తండా వాసులను మోతి తండాకి పలువురు యువకులు ట్రాక్టర్ల సాయంతో పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లాలో అధికారులు 143 మందిని రక్షించగా 58 కుటుంబాలను దగ్గరలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో 30 పశువులు మృతి చెందాయి. చందంపేటలో పాత ఇంటి గోడ కూలిపోగా 9 ఇళ్లు పూర్తిగా, 15 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద జాతీయ రహదారి తెగిపోయింది. డిండి జలాశయం అలుగు ప్రవాహానికి 765 నేషనల్ హైవే కోతకు గురైంది. దీంతో హైవేపై హైదరాబాద్ శ్రీశైలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని హజీపూర్ వంగూరు మండలం చింతపల్లి కొండారెడ్డిపల్లి మీదుగా మళ్లిస్తున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పంట నష్టంపై అధికారులతో సమావేశమయ్యారు. పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. పంట నష్టంపై అధికారులు రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఉధృతి తగ్గే వరకు రాకపోకలను మూసివేసినట్లు కలెక్టర్ తెలిపారు.